దశాబ్దాలుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిసర ప్రాంత కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది. ఏళ్లకు ఏళ్లు ప్రతిపాదనలకే పరిమితమైన కృష్ణా జలాల ప్రాజెక్టు పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీటిని కిడ్నీ వ్యాధిగ్రస్త కుటుంబాలతో పాటు తిరువూరు ఏకొండూరు పరిసర ప్రాంత ప్రజలకు అందించేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రభుత్వం పరిసర ప్రాంత ప్రజల కష్టాలను తీర్చనుంది. దశాబ్దాల పాటు కలుషిత నీటిని తాగుతూ కిడ్నీ వ్యాధి పీడితులయ్యారు. తమ ప్రాంతాలను కిడ్నీ రోగం నుంచి విముక్తం చేయాలని ప్రభుత్వాలను వేడుకుంటూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం కిడ్నీ బాధిత గ్రామాల ప్రజలకు కృష్ణా జలాలను అందించేందుకు ప్రాజెక్టును పూర్తి చేసింది. ప్రస్తుతం నీటిని కూడా ట్రయల్ రన్లో భాగంగా ఇంటింటికి అందిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉండటం జరిగింది. అది మంచినీటి వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అని చెప్పేసి గతంలో వాటిని గుర్తించడం జరిగింది. 2014-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఏకొండూరు మండలానికి కృష్ణా జిల్లా శుద్ధి నీరు అందించడం కోసం ఒక శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పనులు త్వరితగతిన జరిగి కొంతమేర పనులు ఆగిపోవడం జరిగింది. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటిని పట్టించుకుని పాపన పోలేదు. మళ్ళీ 24 నుంచి మొన్న వచ్చినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ దీన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఉన్నారు. ఇవి కూడా పనులు అయిపోయి మరి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టు ప్రారంభించేలా ఒకసారి సన్నాహాలు చేశారు. కానీ సీఎం పర్యటన వాయిదా పడడంతో ప్రారంభోత్సవం కూడా తాత్కాలికంగా నడిచిపోయింది. ముఖ్యమంత్రిని సంప్రదించి మరో ముహూర్తం ఖరారు చేయనున్నారు. దశాబ్దానికి పైగా స్వచ్ఛ జలాలు అందించాలని ఏకొండూరు పరిధిలో కిడ్నీ బాధిత తండాల గిరిజనులు విన్నవిస్తున్నారు. ఎట్టకేలకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోవడంతో వారిలో ఆశలు చిగురించాయి. గత కొన్నేళ్లుగా ఏకొండూరు మండలంలోని 15 తండాల్లో కిడ్నీ బాధిత కేసులు అమాంతం పెరిగాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ తండావాసులకు స్వచ్ఛమైన నీరు దొరక్క కిడ్నీ వ్యాధి బారిన పడుతూ జీవోత్సవాలుగా మారుతున్నారు. నిత్యం మందుల వినియోగంతో ప్రాణం కాపాడుకుంటున్నారు. అయితే కిడ్నీ వ్యాధి నుంచి రక్షణ కోసం వాడే మందుల కొనుగోలుకు వేలల్లో ఖర్చవుతుంది అని కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు, తండ్రి, భార్య ఇలా కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. అనేక మంది ఇక్కడ పరిశోధనలు జరిపి కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేసినా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మాత్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ 49.94 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి వర్క్ని పూర్తిగా 100% కంప్లీట్ చేశాము. మేము గత సంవత్సరం 25 సెప్టెంబర్ 15 నుండి ప్రతి గ్రామానికి కృష్ణా వాటర్ శుద్ధి జలాలను ఇస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసేసి మనకున్న 38 ఆవాసాలకు తోడుగా 15 కొత్తగా ట్యాంకులు నిర్మించాము. ఆ 15 ట్యాంకులు కూడా కలిపి ప్రతి ఊరు నుండి ప్రతి ఇంటికి కృష్ణా వాటర్ను అందిస్తున్నామండి. ప్రతిరోజు వచ్చేసి మనకు 30 నుండి 40 లక్షల లీటర్ల వరకు ప్రతిరోజు సప్లై చేస్తున్నామండి. అన్ని ఊర్లకి ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణా వాటర్ని ఇంటింటికి సరఫరా అవుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్న తండాల్లో స్వచ్ఛ జలాలను అందించేందుకు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధమైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను పూర్తి చేశారు. కానీ ఆఖరి దశలో సాంకేతిక సమస్యలతో పనులు మందగించడంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. ప్రస్తుతం అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగించారు. సంపు నుంచి 10 కిలోమీటర్ల దూరం పైప్లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఇందుకు తండాల్లో ఉన్న 44 పాత ట్యాంకులతో పాటు కొత్తగా 12 నిర్మించారు. కొత్తగా నిర్మించిన ట్యాంకుల ద్వారా 57,000 మందికి 50 లీటర్ల చొప్పున నీటిని అందించాలనే లక్ష్యంతో పైప్లైన్ వేసి 22 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఈ నీళ్లు తండాలోని వాసులకు సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి 100 లీటర్ల నీటి వినియోగం అవసరం ఉండడంతో ప్రస్తుతం ఇచ్చే 50 లీటర్లు సరిపోవడం లేదని చెబుతున్నారు. దీంతో కొన్ని చోట్ల తండావాసులు బోర్ వాటర్ వాడుతున్నారు. ప్రస్తుత పైప్లైన్ సామర్థ్యం 22 లక్షల లీటర్ల నీటి పంపింగ్కు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సరఫరా చేసేందుకు వీల్లేదు. అందుకే మరో ప్రత్యామ్నాయ లైన్ను ఏకొండూరుకు కొత్తగా వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 2024లో పైప్లైన్ పనులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కొనసాగింది. సుమారు 200 కిలోమీటర్ల పైప్లైన్ నెట్వర్క్ ప్రతిపాదించగా దశల వారీగా పనులు పూర్తయ్యాయి. దీని ద్వారా స్థానికంగా ఉన్న 38 గ్రామాల అన్ని ఇళ్లకు నేరుగా తాగునీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు. సుమారు 56,000 మందికి పైగా నిరంతర సురక్షిత తాగునీరు అందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. ఏకొండూరు ప్రాంతంలో భూగర్భ జలాల్లో అధిక ఖనిజాలు, సిలికా వంటి పదార్థాలు ఉండడంతో దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధులు పెరిగాయి. ఈ సమస్యను తగ్గించేందుకు కృష్ణానది నీటిని సరఫరా చేసే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేసింది. 50 కోట్లతో ప్రాజెక్టు పూర్తి అయింది కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా పనులు
పూర్తి స్థాయిలో అయిపోయినాయి. కాబట్టి ఈ కిడ్నీ వ్యాధుల సమస్య పూర్తిగా నిర్మూలించాలంటే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది ప్రారంభించి ఈ మండల ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాజెక్ట్ వ్యయం తొలుత 49,40,00,000 రూపాయలుగా ఉండగా అది 49,94,00,00,000 వరకు పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ కింద అమలవుతుంది. దీనిలో భాగంగా కృష్ణానది నుంచి నీటిని పంపింగ్ చేసి శుద్ధి చేస్తారు. తర్వాత దీన్ని కొండూరులోని 56,481 మంది ప్రజలకు అందించనున్నారు. దీంతో తమకు పట్టిన కిడ్నీ పీడిత రోగాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.